కేటీఆర్ దగ్గరకు వెళ్ళాలంటూ సమంతపై నాగార్జున నాగ చైతన్య ఇద్దరు కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. అందుకోసమని ఇదంతా కూడా జరిగింది అనే విధంగా కొండా సురేఖ మాత్రం కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. అసలు కొండా సురేఖ ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడింది? నిజంగా కేటీఆర్ ఇదంతా కూడా చేశాడా? నిజంగానే నాగార్జున అండ్ నాగ చైతన్య ఇద్దరు కూడా సమంతని కేటీఆర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారా? సో ఇప్పుడు ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా కొండా సురేఖ నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి ఒక న్యూస్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. ఒక హాట్ టాపిక్ గా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. సో ఒక విధంగా చూసుకుంటే కొండా సురేఖ మీడియా ముందుకు వచ్చి కేటీఆర్ మీద మాత్రం చాలా ఫైర్ అవుతూ ఒక రేంజ్ లో కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ముందుగా ఇందులో బాగా హాట్ టాపిక్ గా మారిన విషయం ఏంటంటే నాగ చైతన్య సమంత విషయం గురించి మాట్లాడినప్పుడు. సో నాగ చైతన్య సమంత ఇద్దరు కూడా విడాకులు తీసుకొని విడిపోవడానికి ముఖ్యమైన కారణం ఎవరంటే ఖచ్చితంగా కేటీఆర్ఏ అనే విధంగా తను చెప్పింది. సో అప్పట్లో చూసుకుంటే ఎన్ కన్వెన్షన్, సో మనందరికీ తెలుసు ఎన్ కన్వెన్షన్ నాగార్జునకు సంబంధించింది, అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిందని. సో ఆ ఎన్ కన్వెన్షన్ బఫర్ జోన్ లో ఉంది. ఆ ఎన్ కన్వెన్షన్ ని కూలగొట్టకుండా ఉండడానికి సో ఖచ్చితంగా సమంతాని కేటీఆర్ దగ్గరికి పంపించాలి అనే విధంగా కేటీఆర్ షరతులు విధించాడంట. సో దాన్ని నాగ చైతన్య నాగార్జున ఇద్దరు కూడా సమంతాని కేటీఆర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారంట. సో దానికి మాత్రం సమంత నిరాకరించింది. నేను వెళ్ళను అంటే వెళ్ళను అనే విధంగా కరాఖండిగా చెప్పేసిందంట. సో ఎప్పుడైతే సమంత ఆ విధంగా కేటీఆర్ దగ్గరికి వెళ్ళను అని చెప్పిందో సో అప్పుడు మాత్రం నాగ చైతన్య నాగార్జున ఇద్దరు కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనే విధంగా కూడా తన మీద ఒత్తిడి తీసుకొచ్చారంట. సో ఆ కారణంగానే అటు నాగ చైతన్య సమంత ఇద్దరు కూడా విడాకులు తీసుకొని విడిపోవడానికి ఇదే మెయిన్ కారణం అనే విధంగా కొండా సురేఖ చెప్తుంది. సో అదే విధంగా సినిమా రంగంలో ఉన్న ఎంతో మంది హీరోయిన్లకు కావచ్చు, హీరోలకు కావచ్చు డ్రగ్స్ అలవాటు చేసింది కూడా కేటీఆర్ఏ. డ్రగ్స్ అలవాటు చేయడమే కాకుండా కొన్ని చోట్ల రేవ్ పార్టీలు కూడా నిర్వర్తించి అదే విధంగా హీరోయిన్లందరి మీద కూడా బ్లాక్ మెయిల్ చేశాడు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలా మంది హీరోయిన్లు బ్లాక్ మెయిల్ చేశాడు కేటీఆర్ అనే విధంగా కూడా చాలా మటుకు ఇలాంటి అలిగేషన్స్ అన్ని కూడా కొండా సురేఖ మీడియా ముఖంగా చెప్పింది. సో అదే విధంగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా సడన్ గా సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడానికి కారణం ఎవరు? దానికి కారణం కూడా ఖచ్చితంగా కేటీఆర్ఏ. సో ఈ విధంగా కేటీఆర్ మీద రకరకాలుగా సినిమా ఇండస్ట్రీని అండ్ రాజకీయ రంగాన్ని కూడా కలుపుతూ ముఖ్యంగా ఇటు కేటీఆర్ మీద మాత్రం ఇలా చాలా రకాలుగా అలిగేషన్స్ తీసుకొచ్చింది కొండా సురేఖ. సో మరి ఇవన్నీ విన్న తర్వాత చాలా మంది సెలబ్రిటీలు కూడా దీనికి రియాక్ట్ అవుతూ ఉన్నారు. అంటే సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని రెండింటిని కూడా కలపడం అసలు కరెక్ట్ కాదు. మీకు తెలియని విషయాన్ని ఈ విధంగా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అదే విధంగా పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి పొలిటికల్లో మిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. మీరైతే ఏవైతే మాటలు చెప్తున్నారో, మీరు ఒక రెస్పాన్సిబుల్ పదవిలో ఉన్నారో, ఒక ఉమెన్ అయ్యుండి ఇంకో విమెన్ గురించి ఈ విధంగా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదనే విధంగా చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ కావచ్చు, నాగార్జున, నాగ చైతన్య, అమల, చిరంజీవి చాలా మంది హీరోలు కూడా దీనికి రియాక్ట్ అయ్యి వాళ్ళకి వచ్చిన వ్యాఖ్యలన్నీ కూడా కొండా సురేఖ మీద చేస్తున్నారు. సో ఇప్పటికే తన మీద ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు. కొంతమంది అయితే రాహుల్ గాంధీకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏ విధంగా అంటే మీ పార్టీలో ఇలాంటి పొలిటీషియన్స్ ఉన్నారు, సో వాళ్ళను నిర్వర్తించే బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. సో మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ విధంగా చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు కాస్త చూసుకోండి అనే విధంగా కూడా అమలు కూడా రాజీవ్ గాంధీని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఒక విధంగా చూసుకుంటే కొండా సురేఖ ఈ విధంగా రకరకాలుగా చాలా మటుకు కేటీఆర్ మీద తీసుకొచ్చిన అలిగేషన్స్ పట్ల చాలా మంది కూడా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది ఈమె తప్పంటున్నారు, ఇంకొంతమంది నిజంగా ఇదంతా కూడా జరిగిందంటున్నారు, ఇంకొంతమంది ఇదంతా కల్పితాలు మాత్రమే ఇట్లా రకరకాలుగా అనుకుంటున్నప్పటికీ ప్రజెంట్ మాత్రం కొండా సురేఖ అండ్ సమంత, నాగ చైతన్య వీళ్ళ ఇష్యూ మాత్రం సోషల్ మీడియా వేదికగా ట్రెండింగ్ లో నిలుస్తుంది. సో మరి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.